జీవితంలో నీకు నచ్చని క్షణాలు వస్తూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మాట్లాడటం అందరూ నేర్చుకుంటారు. కానీ ఏం మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎవరి కోసం మాట్లాడాలి? ఇవన్నీ చాలా తక్కువ మందే నేర్చుకుంటారు. కానీ ఇవి నేర్చుకున్న వారే అసలు సిసలైన జీవితంలో గెలిచే ఒక వ్యక్తి. ప్రతి గాయం ఏదో ఒకటి నేర్పుతూ ఉంటుంది. కాలికి తగిలిన గాయం చెబుతుంది దారిని చూసి నడవమని. మరియు మనసు తగిలిన గాయం చెప్తూ ఉంటుంది మనుషుల్ని అర్థం చేసుకొని నడవమని. కాబట్టి మనసుకైన ప్రతి గాయానికి ఒక మందు అనేది ఉంటుంది. ఆ మందేంటో ఇప్పుడు చూద్దాం. ఇతరులు వేసిన రాళ్లతో తన ఎదుగుదలను పునాదుగా ఎవరైతే వేసుకుంటాడో వాడే అసలైన తెలివైన వాడు. నవ్వుతూ ఉండాలి, నీ వద్ద ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ. ఎందుకు అంటే నీ ముఖం మీద చిరునవ్వు వేరే ఎవరికైనా ఉపయోగపడచ్చు. జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తూ ఉంటాయి. మోసపోయావనో కోల్పోయావనో మధ్యలో వదిలేయవద్దు. తోటి ప్రయాణికులు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తాను అంటే ఎలా చెప్పు? గమ్యం చేరుకోవాలి కదా. నీ ప్రయాణమే నీ కథ, మిగతావన్నీ ఒట్టి ప్రకటనలు మాత్రమే. విమర్శించే వాళ్ళని, వీధి కుక్కల్ని భయపెడితే విజయం ఎప్పటికీ రాదు. కనీసం వీధి గుమ్మం కూడా మనం దాటలేము. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సంతోషంగా సంబరపడే, అంతగా ఆనందంతో ఆశ్చర్యపడే, అంతగా ఎవరి జీవితాలలో ఉండవు. అలా కనిపిస్తాయి అంతే. మనిషి అన్నాక ఏదో ఒక లోపం, జీవితం అన్నాక ఏదో ఒక లోటు ఉండక తప్పదు. కాబట్టి ఇది తెలుసుకొని నడవటమే నిజమైన జీవితం. యుద్ధం జరుగుతున్నా భయం లేకుండా కాఫీ తాగుతూ, టీ తాగుతూ, టీవీ చూస్తూ ధైర్యంగా ఉన్నావు అంటే నీ బలం సైనికులను చూసే ఏడ్చించే వాళ్ళు కూడా బహుశా వీళ్ళే అవుతారు. ఎవరో తెలుసా? చెబుతూ ఉంటారు నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావని చెప్పి. అలాంటి వాళ్ళే. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎందుకంటే ఒరిజినల్ యొక్క విలువ డూప్లికేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఆలోచించి వెళ్ళాను. ప్రశాంతంగా కూర్చొని చిన్నప్పుడు మాటలు మాట్లాడుకుందామని నా మిత్రుడి దగ్గర కానీ, నా మిత్రుడి దగ్గర ఉన్న తన అభివృద్ధి గురించి కానీ వినసాగాడు. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు, ఇంట్లో ఎంతమంది ఉన్నా అమ్మ లేకపోతే చాలా వెల్తిగా ఉంటుంది. కాబట్టి అమ్మని మనం ప్రతి క్షణం గౌరవించాలి. మనం చస్తే కొన్ని గంటల్లో నలుగురు మోస్తారు. అదే మనసు చస్తే ఏళ్ల తరబడి మనమే మోసుకుని తిరగాలి. మనసు బాధ చాలా కఠినంగా ఉంటుంది. అది మోయడం అందరి వల్ల కాదు. ప్రాణం లేని జ్ఞాపకాలను తగలపెట్టలేక, త్రవ్వి పెట్టలేక కాటి కాపరిలా బ్రతకాలి. ఉపకారం పొందినవాడు మర్చిపోకూడదు, చేసినవాడు గుర్తుంచుకోకూడదు. ఇదే జీవిత సత్యం. అలవాట్లను ఎప్పుడూ నీ అదుపులోనే ఉంచుకో, లేదంటే అవి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. అలాగే అలవాట్లు మనం ఉపయోగించే చేతికరలా ఉండాలి తప్ప ఆధారపడే ఊత పదంలా ఉండకూడదు. మాట్లాడి అని మనం అనుకుంటే సరిపోదు, ఎదురు వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే సంతోషమైన బంధమైన వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. మనం ఒకరి ఉంటే ఎదురువారికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధం అవసరం లేదు. కానీ అబద్ధాన్ని నమ్మించడానికి మాత్రం అబద్ధాలు చాలానే అవసరం. లోకులు మాట్లాడే మాటలను పట్టించుకోకు. ఎందుకో తెలుసా? నీ ఇంటి బాధ్యతను నువ్వే మోయాలి, లోకులు కాదు. కాబట్టి బంధాల పూల వంటి ఒకవేళ ముళ్ళును లెక్కించుకుంటూ ఉంటే సువాసన దొరకదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి వాడితే వడ్డీ కట్టినట్టు పదే పదే మనల్ని అబద్ధాలు చెప్పాల్సిన స్థితికి తీసుకొస్తుంది. ఒకడు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించాలి, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కస్ చేయకూడదు. రాజ్యాంగం నిర్ణయించిన చట్టాలు ఖచ్చితంగా కఠినంగా ఉంటాయి. వాటికి అలవాటు పడితే అవి నీ బాగును బాగు చేస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ.
నువ్వు వెనక బాధను మౌనంగా వెనక మాటలను, కోపం వెనక ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళే అసలైన ఆప్తులు. దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఆ దేవుడితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం మిగులుతుంది. స్వభావం అనేది మనిషి సంపాదించుకున్న గొప్ప ఆస్తి. ఎంతకైనా ఎవరితో అయినా దూరంగా ఉన్నా నీ మంచి స్వభావం వల్ల ఏదో ఒక సమయంలో నువ్వు ఖచ్చితంగా గుర్తొస్తావు. ఆ మంచిని నువ్వు అలవాటు చేసుకో, ఆ మంచిని నీలో పెంపొందించుకో. అందరినీ వదిలి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం అంటే. మనకున్న బంధాలు పంచుకోవటానికి వీలు కాని మనుషుల మధ్య మనం ఉండడం, ఇదే అసలైన ఒంటరితనం. కాబట్టి దూరంగా ఒంటరిగా ఉంటావో, అందరి మధ్య కలిసి ఉంటావో నువ్వే నిర్ణయించుకో. కలిసి ఉంటే కలదుసుకోమన్నారు. అలా అందరూ కలిసి ఉంటేనే సుఖ సంతోషాలు దొరుకుతాయి. జీవితం కన్నీళ్ళు, నవ్వులు, జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్ళు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి. కానీ ఎప్పటికీ మిగిలిపోయేది జ్ఞాపకాలు మాత్రమే. అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసుతో కలిగి ఉండటం అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులను పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది మాత్రం ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది ఇతరులను టైంపాస్ చేయడానికి కాదు, నువ్వు నీ జీవితాన్ని ఏర్పరచుకోవడానికి వచ్చావు. ఈ విషయం గుర్తుంచుకో. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటే కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు, కానీ చిన్నవాళ్ళతో పరిచయం పెట్టుకుంటే అర్ధరాత్రి కూడా నీకు తోడుగా ఉంటారు. ఒక మంచి తెలివిగల మనసు, నాకు కూడా ఈ దేవుడా మనసున్న మనసు కేవలం బాధనిస్తుంది, కాబట్టి తెలివిగల మనసు ఇవ్వు అని ప్రార్థిస్తూ ఉంటాం. అవసరం లేదు అన్ని పాఠాలు పుస్తకాల నుండి నేర్చుకోవాలని. కొన్ని పాఠాలు బంధుత్వాల గురించి లోకులు కూడా నేర్పిస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ అలరి చేస్తుంటారు, నిజం చెప్పేవాళ్ళు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. మనం తప్పులను గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరుల తప్పుల గురించేనా? నీ మనసు కూడా కాస్త సాఫీగా ఉంచు. ప్రతిసారి ఇతరుల గురించి తప్పుగా ఆలోచించటం మానుకో. ఇతరుల సంతోషం కోసం నేను నా సంతోషాన్ని చూడలేదు, అయినా సరే లోకులు మాత్రం నాదే తప్పు అంటున్నారు. ఏంటో ఇది మరి. పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ విశ్వాసాన్ని మాత్రం ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించటం చాలా కష్టం. ఆ చేతులు ఎప్పుడూ పవిత్రంగా ఉంటాయి. ప్రార్థన కంటే కూడా సేవ కోసం ఎక్కువ చేసే చాతులవి. నీ మీద కూడా నమ్మకం ఉంది, చావు మీద కూడా నమ్మకం ఉంది. చూస్తాను ఎవరు ముందు కలుస్తారో. నేను ఇద్దరి కోసం రెడీగానే ఉన్నాను. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. దేనికైనా మనం సిద్ధంగా ఉండటం అనేదే జీవితం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కాలానికి మనం అనుకూలంగా ఉండాలి. కాలం ఏదిస్తే మనం దానికి సర్దుకొని వెళ్ళాలి. ఎవరో అడిగారు నన్ను, చాలా శాంతంగా ఉంటావు, ఏం చేస్తుంటావని. అందుకు నేను అన్నాను, దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో అందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను, కాబట్టి నేను సంతోషంగా ఉంటాను అని. నిజమే కదా? జీవితం ఎంత విచిత్రంగా అయిపోతుందంటే సంతోషంగా కనిపించడం కోసం సంతోషంగా ఉండాల్సి వస్తుంది. ఏంటో ఈ విచిత్రం మరి. నోటు నుండే వచ్చే మాటలను అదుపు చేయగలిగిన వాడు ప్రపంచంలో దేనినైనా కూడా జయించగలుగుతాడు. కాబట్టి ఎక్కువ మాట్లాడటం అనేది తగ్గించుకోవాలి. మాట అనేది చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా మంచి పనులకి దాన్ని ఉపయోగించాలి. దూరంగా ఉండు, కానీ దుబారాగా ఉండకు. పొదుపుగా ఉండు, కానీ పొగరుగా ఉండకు. హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మనసుకు దగ్గరగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వదిలి వెళ్ళిన హృదయం, దూరమైన మనసు కావాలన్నా మళ్ళీ దొరకడం చాలా కష్టం. కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే సురక్షితమైన భీమా దేవుడి మీద నమ్మకం. మీరు ఎప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకోండి. మంచి పనులు ఎప్పుడూ భాగం పంచుకోండి.
అదిప్పుడు దేవుడు మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. చెడ్డవాళ్ళు మీ మంచి పనులు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే మంచివాళ్ళు మీ చెడు గురించి తెలిసి కూడా మిమ్మల్ని నమ్మి మీతో స్నేహం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని వదులుకోవద్దు. వ్యక్తిత్వం, వ్యవహారాన్ని ఎప్పుడూ కలిసి చూడకూడదు. ఎందుకంటే మన వ్యక్తిత్వం మనదే. అలాగే వ్యవహారం అనేది వ్యవహారమే. వ్యక్తిత్వం అనేది వ్యవహారం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి హృదయంలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమే. పైకి కనపడుతున్న దాన్ని బట్టి ఎవ్వరు ఎలాంటి వాళ్ళు అని అసలైన గుర్తించాలంటే చాలా ఆలోచన శక్తి కావాలి. ఒకవేళ నీకు తీసుకోవడం ఇష్టమైతే నీవు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అలాగే గౌరవం కానీ, ప్రేమ కానీ, సహాయం కానీ, డబ్బు కానీ ఏదైనా సరే తీసుకునేటప్పుడు ఇచ్చే గుణం కూడా తప్పకుండా నేర్చుకోవాలి. తిండి కానీ, ప్రేమ కానీ ఎవరికైనా ఎక్కువగా ఇస్తే అక్కడ వాళ్ళ పని పూర్తి కాకుండానే వదిలి వెళ్ళిపోతారు. అది అన్నమైనా సరే మితంగా పెడితేనే ఆ అన్నానికి కూడా మర్యాద. జనం ఎలా ఉన్నారంటే బీపీ వస్తుందనే భయంతో ఉప్పుని తినడం మానేస్తున్నారు. షుగర్ వస్తుందనే భయంతో తీపి తినడం మానేస్తున్నారు. కానీ ఈ దేవుడి మీద భయంతో ఇతరుల హక్కులు తినడం మాత్రం మానటం లేదు. అలాగే దేవుడు చూస్తాడనే భయంతో తప్పులు చేయడం మాత్రం మానటం లేదు. ఏంటో ఈ నేటి సమాజం.